వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది ద్వారకానాథ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతుంది అని అంటున్నారు. వారు జరగట్లేదు, కాల్పుల విరమణ జరిగింది అంటున్నారు. అయినా కూడా పాకిస్తాన్ మన మధ్య దాడులు చేస్తుంది అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, ఇది వార్ కాదు. అసలు ఇది వార్ కాదు, ఇది ఉగ్రవాదుల మీద జరిగిన దాడి అంతే. ఉగ్రవాదుల మీద దాడి చేశారు అంతవరకే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే యావత్ భారతదేశము కూడా, ప్రతి భారతీయుడు కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే భారతదేశపు విదేశాంగ శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు. ఆ మహానుభావుడు ప్రపంచంలోని అన్ని దేశాలని కూడా ఏకీకృతం చేసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడం కోసం ఆయన చేసిన కృషే ఈవేళ మన విజయానికి కారణం. చాలామంది అనుకుంటారంటే సైనికులు అద్భుతంగా పోరాటం చేశారు, మోడీ గారు చాలా అద్భుతంగా మత్తాసు ఇచ్చారు సైనికులకి, అలాగే ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి గారు సరైన సమయంలో అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు. అలాగే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్జీ చక్కని వ్యూహరచనతో చేశారు. ఇవన్నీ కూడా మన విజయాలకు కారణం అంటారు. అసలు ఇది యుద్ధమే కాదు, అమాయకులైనటువంటి పర్యాటకులు కాశ్మీర్ అందాలని, కాశ్మీర్ లోయలో పర్యటించి చూడాలనే ఉద్దేశంతో అక్కడికి వస్తే వాడి మీద జరిగినటువంటి ఒక పాశవికమైనటువంటి అత్యంత కిరాతకమైనటువంటి దాడిగా నేను దీన్ని అభివర్ణిస్తాను. అయితే భారతదేశ పౌరులను కాపాడుకోవటం భారత ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత కాబట్టి ప్రభుత్వ అధినేత అయినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీజీ గారు తక్షణమే ఆలోచించి ఆపరేషన్ సింధూర్ పేరిట కేవలము 9 ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశారు. పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. ఈ యుద్ధంలో పాకిస్తాన్కి భారత్కి యుద్ధం అనేది జరిగి ఉంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 40 minutes, దట్స్ ఆల్. పాకిస్తాన్ని నిర్జీవంగా చేయడం కోసం కేవలం 40 నిమిషాల సమయం సరిపోతుంది భారత్కి. ఈ కాల్పుల విరమణ అనేది అంతా కూడా స్టోరీ ఏంటంటే తాత్కాలికమైనటువంటి కాల్పుల విరమణ. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యావత్ ప్రపంచ ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. సింధ్ ప్రావిన్స్ అని ఉంది పాకిస్తాన్లో. ఆ సింధ్ ప్రావిన్స్లో కిరానా వ్యాలీ అనే చోట అమెరికా వారు చైనా వారితో ఎప్పుడైనా ఏదైనా యుద్ధం వస్తుందేమనే ఉద్దేశంతో వారి యొక్క అణ్వాయుధాలు అక్కడ దాచుకున్నారు అనే ఒక ప్రాపగాండా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ అణ్వాయుధాల మీద రాత్రికి రాత్రి భారతీయ శతఘ్నుడు బాంబర్సు ఇవి దాడి చేయడం వలన భూమి లోపలికంటూ వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవ్వడం వలన అందులో ఉన్నటువంటి యురేనియంకి సంబంధించినటువంటి దాన్ని ఏమిటంటారంటే బాంబులు బ్లాస్ట్ అయినప్పుడు, అణుబాంబులు బ్లాస్ట్ అయినప్పుడు ఒక ఉన్నటువంటి అట్మాస్ఫియర్ విషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి ఆ బ్లాస్ట్ వలన మీరు గమనించారు, ఈ 3 రోజుల్లో 2 సార్లు పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. ఆ విషయాన్ని చాలామంది పట్టించుకోవాలి, చాలా పత్రికలు కూడా పట్టించుకోవాలి. ఒకటి 5.47, ఒకటి 4.9, రెండు భూకంపాలు వచ్చాయి కేవలం అక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ వలన. ఈ విషయము ప్రపంచానికి తెలిసిందేమనే ఉద్దేశంతో వెంటనే ట్రంప్ గారు కంగారుపడి ఏదో విధంగా ఇది కాంప్రమైజ్ చేయకపోతే పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని మనం భవిష్యత్తులో జరపబోయే నీచమైన కార్యక్రమాలు బయటకు వచ్చేస్తాయని భయపడి భారత్ని బ్రతిమలాడుకుని ట్రంప్ గారు కబలిని తీసుకొచ్చినటువంటి కాంప్రమైజ్ తాత్కాలికమైనటువంటి కాల్పుల విరమణ. అయితే ఈ కాల్పుల విరమణ అనేది కేవలము క్రికెట్ మ్యాచ్కి మధ్యలో లంచ్ టైం ఇస్తారు, అలాంటిదే. వీళ్ళు మళ్ళీ తోకజాడించడం అంటూ జరిగితే ఈసారి నిర్దాక్షిణ్యంగా పాకిస్తాన్ మీదే దాడి చేసే అవకాశం. ఇప్పుడు భారత్కి ఏం చెప్పి ఒప్పించింది అనుకుంటున్నారు?
కాల్పుల విరమణకి? ఏం లేదు, వాళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఇప్పటికే IMF నుంచి రుణాలు తీసుకున్నారు. ప్రపంచ దేశాల నుంచి కూడా వాళ్ళనేమో వెలివేసినాయి. కేవలము అజర్బైజాన్, టర్కీ, చైనా ఈ 3 దేశాలు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దానికి తోడు అంతర్గత శత్రువులు అయినటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా ఓ పక్కన దాడి చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ వల్ల, అంటే ఇమ్రాన్ ఖాన్ గారి యొక్క మద్దతుదారులందరూ కూడా ఊళ్ళో గ్రెనేడ్స్ విసరడము, బ్లాస్ట్ చేయడము, అంటే సోషల్ ఇంట్రెస్ట్, మన తెలుగులో చెప్పాలంటే సాంఘిక అశాంతి కల్పిస్తున్నారు. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఎదుగుతున్నారు. అంతేకాకుండా జనరల్గా పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి కూడా చాలాసార్లు ప్రభుత్వానికి సైనికులకి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చి, జనరల్ జియాబుల్ హక్ దగ్గర నుంచి, ముషారఫ్ గారి దగ్గర నుంచి, అయూబ్ ఖాన్ గారి దగ్గర నుంచి కూడా ప్రభుత్వాన్ని స్వాధీనం చేసేసుకోవడం, మిలిటరీ, ఈ ప్రధానమంత్రిని పదవిచ్యుతం చేయడం, ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. అలాంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతము పాకిస్తాన్ యొక్క మిలిటరీ జనరల్ మునీర్, ఆ మునీర్ అతనికి అర్హత లేదు. అతనికి నిజంగా పాకిస్తాన్ యొక్క సైనికాధికారిగా ఉండడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ లేవు. అయినప్పటికీ కూడా రాజకీయ ప్రాపగాండాతోటి, ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఉన్న కక్ష సాధింపుతోటి అతను ఆ పోస్ట్ని పొందగలిగి ఇప్పుడు ఏంటంటే షహజాదా షరీఫ్ని, అంటే పాకిస్తాన్ ప్రధానిని భయపెట్టి తను దాన్ని ఆక్రమించుకునే ఆలోచనలో ఉన్నాడు. ఈవేళకి కూడా షహజాదా షరీఫ్ గారు అండర్గ్రౌండ్లో ఉన్నారా, బంకర్లో దాక్కున్నాడా, లేకపోతే మిలిటరీ వారి చేత అరెస్ట్ చేయబడ్డా అనే విషయాలు కూడా తెలియలే. ఇది ప్రధానంగా దీన్ని చెప్పాలంటే మనము పాకిస్తాన్కి భారత్కి జరిగిన యుద్ధంగా ఎప్పుడూ పరిగణించకూడదు. భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని మనసా వాచా కర్మణ అనుకుంటే ప్రపంచంలోని అతి గొప్ప సైనిక శక్తి మనదే. ఇండియన్ మిలిటరీ అంత గొప్ప మిలిటరీ ప్రపంచంలో అక్కడ లేదు. ఎందుకంటే ఏ రోజునైతే వారు ఒక సైనికుడిగా భారతదేశపు దీంట్లో నమోదయ్యారో అదే రోజున వాళ్ళు తమ ధనమాన ప్రాణాలని ఈ భరతమాత కోసం నైవేద్యం పెట్టడం కోసం సిద్ధపడతారు. వాళ్ళన్నిటికీ, అంటే అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, బంధువుల్ని అందరినీ వదిలేసి తమ ఊపిరిని ఉసురిని అమ్మ భరతమాత కోసం నైవేద్యం పెట్టడానికి వాళ్ళంతా సిద్ధమైపోతున్నారు. అర్థమైందమ్మా? కాబట్టి ప్రధానంగా చెప్పాలంటే ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధం కాదు. ఈ కాల్పుల విరమణ అనేది కేవలం తాత్కాలికమే. అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్, అంటే నేను బాల్యం నుంచి కూడా ఇంటర్నేషనల్ జియోగ్రాఫికల్ సర్కమ్స్టెన్సెస్ గురించి, ఇంటర్నేషనల్ పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ గురించి, ఏ దేశానికి ఎంత ఆయుధ సంపత్తి ఉంది, భారతదేశం మీ ఒకేసారిగా చైనా మీద పాకిస్తాన్ మీద కూడా యుద్ధం చేయగలిగే శక్తి ఉందా లేదా, ఆ తెగింపు మన నాయకుల్లో ఉందా లేదా, మన సైనికాధికారుల్లో ఉందా లేదా, మన నేవీ అధికారుల్లో ఉందా లేదా, మన ఎయిర్ ఫోర్స్ అధికారుల్లో ఉందా లేదా అనే దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ విజయము అది ఒకరి మీద వారి మీద కానివ్వండి, లేకపోతే జనం అనుకుంటున్నట్టుగా, పేపర్ వారు చెప్తున్నట్టుగా, మీడియా వారు చెప్తున్నట్టుగా భారత్ పాకిస్తాన్ యుద్ధం కానివ్వండి, ఈ విజయంలో మాత్రం పూర్తి బాధ్యత భారతదేశపు త్రివిధ దళాల అధిపతులది, ప్రధానంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిది ఈ విజయం అని చెప్పి నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీడియాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే మోడీ గారి యొక్క అచంచలమైనటువంటి దేశభక్తి, అజిత్ దోవల్ గారి యొక్క వ్యూహరచన పటిమ ఈవేళ భారతీయులు గర్వంగా తలెత్తుకునేలా చేసింది. నేను ఈ వేదిక నుండి మీ యొక్క వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది యుద్ధం కాదు. యుద్ధం అంటూ జరిగితే 40 మినిట్స్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయగలిగే శక్తి భారత్కు ఉంది. ఇది ఖచ్చితం. జరిగింది కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి. కానీ పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఈసారి పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి సత్యం. పహల్గామ్ దాడిలో హస్బెండ్స్ని చంపి ఆడవాళ్ళ నుదుటి రాతను మార్చేశారు. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి 2 మహిళలతో ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? విషయం ఏంటంటే తల్లి, ఆపరేషన్ సింధూర్ అది మోడీ గారి నుంచి హృదయం నుంచి వచ్చిన మాట. భారతీయ మహిళలకి, ప్రత్యేకించి హిందూస్కి, క్రైస్తవుల్లోనూ ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఈ సింధూరం ధరించిన వాళ్ళని నేను చూశాను.
ఎందుకంటే నేను భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని చూశాను. ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాలు అన్నీ కూడా నేను దగ్గరుండి పరిశీలించాను. చాలా మంచి ప్రశ్న వేసాం అమ్మాయి. ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక తీవ్రవాదులకి ఈ జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. అంటే ఎంతమంది కాఫీర్ స్త్రీలను చెరిచితే వాళ్ళకంత పుణ్యం, ఎంతమంది కాఫీర్ పురుషులను చంపితే వాళ్ళకంత పుణ్యం. కాఫీర్స్ అంటే ముస్లిమ్స్ కానివారు, అయితే వాడు జూస్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, కానీ మనమందరం కూడా కాఫీర్స్మే. ఎంతమంది కాఫీర్ స్త్రీలను చంపితే వాళ్ళకంత పుణ్యము, స్వర్గంలో వాళ్ళకి 72 మంది కన్యల యొక్క సహకారం లభిస్తుందని చెప్పి వాళ్ళ నమ్మిక. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ నమ్మికలోనే ఇంకా చిన్న ఇది ఉంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి. ఈ జిహాద్లో పాల్గొన్న ఉగ్రవాద మూకలు మహిళల చేతుల్లో చనిపోతే వాళ్ళకి స్వర్గం లభించదు. యాజ్ పర్ ఖురాన్ వాళ్ళు ఉగ్రవాదులు చెప్పేది ఏంటంటే, ఇందులో జిహాద్లో కానీ చనిపోతే అదే ఏదైతే పుణ్యం చేసుకున్నారో ఇలా చేసుకున్న ఇదా మహిళల చేతుల్లో చనిపోతే అది పుణ్యం కూడా కాబట్టి ప్రత్యేకించి ఉగ్రవాదుల మీద దాడి కాబట్టి 2 మహిళల్ని సెలెక్ట్ చేశారు. ప్రత్యేకించి కారణం అదే. అమ్మాయి సోఫియా ఖురేషి, ఆమె ముస్లిం అంత, ఆమె తండ్రి గారు మిలిటరీ ఆఫీసర్. అమ్మాయి అదృష్టం ఏంటంటే వాళ్ళ తాతగారు కూడా బ్రిటిష్ మిలిటరీలో పనిచేశారు. ఈ నిజంగా ఈ 2 మహిళలు కోల్పోయిన సింధూరాలని తిరిగి తేలేరేమో, కానీ భారతీయ మహిళల యొక్క గౌరవాన్ని మాత్రం జగజ్జయమానం చేశారు. ప్రపంచం అంతా ఆ కాంతి పుంజాలను వాళ్ళు విరదీశారు. అది ఒక అద్భుతమైనటువంటి విజయము. కేవలము మహిళల్ని ఎన్నుకోవడానికి కారణం అదే. ఈ ఉగ్రవాద మొక్కలు కానీ చనిపోతే వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల యొక్క ఆలోచన దృక్పథం ప్రకారం లభించే స్వర్గం లభించదు. కాబట్టే మహిళల్ని సెలెక్ట్ చేశారు. ఈ ఎంతోమంది మహిళల యొక్క నుదురి సింధూరం కరిగి నీరైనటువంటి ఆ ప్రదేశంలో సింధూర్ పేరిట మన వాళ్ళు చేసినటువంటి ఈ ఆపరేషన్ ప్రపంచ దేశాల్లో భారతదేశపు స్థాయిని చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రతి భారతీయుడి హృదయం నుంచి వచ్చింది. దానికి పేరు పెట్టింది ద్రౌపది ముర్ముజీ అవ్వచ్చు, మోడీజీ అవ్వచ్చు, అజిత్ దోవల్జీ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రతి భారతీయుడి యొక్క గుండె చప్పుడే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ప్రతి భారతీయుడు కూడా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. సో అందరూ కూడా ఒకవేళ యుద్ధం అన్నది మొదలు పెడితే అసలు చిన్న పిల్లోడి దగ్గర నుంచి రిటైర్ అయిపోయిన ఆర్మీ ఆఫీసర్ వరకు అందరూ యుద్ధానికి రెడీ అని చెప్పేసి ముందడుగు వేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే? తప్పనిసరిగా చెప్తానమ్మా. యాజ్ పర్ హిందూ మైథాలజీ, భారతీయ పురాణ ఇతిహాసాల ప్రకారము అహింస పరమోధర్మ అని చెప్పే మహోన్నతమైనటువంటి ధర్మంలో మనం జన్మించాం. కానీ అహింస పరమోధర్మ అని చెప్పిన చోటే ధర్మహింస తదేవచ అని కూడా చెప్పారు. అహింస పరమధర్మం అయినప్పటికీ కూడా ధర్మాన్ని కాపాడడం కోసం చేసే హింస అత్యంత ఆవశ్యకం. అహింస అనేది ఎంత గొప్పదో ధర్మం కోసం చేసే హింస అంతకంటే గొప్పది. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు కూడా అలర్ట్ అయిపోయి కదా. ఇక్కడ అహింస అనేదాన్ని మనస వాచ కర్మణ త్రికండ శుద్ధిగా పాటించే భారతీయులు, వాళ్ళు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా సరే అన్ని మతాల వారు కూడా మనం ఎక్కువగా ఏంటంటే అందరితోటి సహృద్భటువంటి వాతావరణాన్ని, శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కోరుకునేవాళ్ళు. అలాంటి భారతదేశంలో ఈవెన్ కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంతోమంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా, ప్రత్యేకించి ముస్లిమ్స్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వదలడానికి వీల్లేదు. సామాన్య టీవీలో రిక్షాపులు రాసు, ఒక బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు, ఓ రిక్షా తొక్కేవాడు, ఒక అడ్మిన్ అమ్ముకునేవాడు, రోడ్డు పక్కన బొబ్బాస్కాయలు అమ్ముకునేవాడు కూడా ఏంటండి కాల్పులు ఆపేశారు ప్లేయర్ గారు అని అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పారు. మరి ఎందుకు ఆపేశారండి ప్లేయర్ గారు అంటే నేనే ఆపినా ఏంటయ్యా బాబు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది, మీలాగే నాకు కూడా మండుతుంది, నాకు కూడా రగిలిపోతుంది, యుద్ధం ఆపకూడదు, పాకిస్తాన్ తుడిపెట్టేయాలి, పీఓకేని కలిపేయాలని. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం డిమాండ్ చేయవలసింది పీఓకేని మనకి మనం లేకపోతే పాకిస్తాన్ ఆక్రమించేసుకోవడమో కాదు.
ఉగ్రవాదుల యొక్క అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అయినా అజార్ మసూద్ని భారతంగా చేస్తారు. ఇక పాకిస్తాన్తో మనకి యుద్ధం అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఈ ఉగ్రవాదుల నాయకుల్ని మీ దేశంలో షెల్టర్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మాకు చెప్పండి. కనీసం మాకు పీఓకే కూడా అక్కడ అంటే నా ప్రకారం అంటే మోడీ గారు వాళ్ళు పీఓకే కావాలంటున్నారు. అది నాయకులు కాబట్టి వాళ్ళ స్థాయిలో నాకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మాకు పీఓకే కూడా అక్కర్లా. 1,50,00,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఒక 5 ఏళ్ళు పోతే మళ్ళీ 30 లక్షలు అవుతుంది, 30 కోట్లు అవుతారు ఒక్కోళ్ళు 15 మందిని. కానీ ఆ దరిద్రం అంతా మనకు అవసరం లేదు. మనకి పీఓ కూడా అవసరం లేదు, పాకిస్తాన్ కూడా అవసరం లేదు. కేవలం ఉగ్రవాద నాయకుల్ని పాకిస్తాన్లో షెల్టర్ తీసుకున్నటువంటి ఉగ్రవాద నాయకుల్ని మనకు అప్పచెప్తే చాలు. పీఓకే అక్కర్లేదు, పాకిస్తాన్ అక్కర్లేదు. ఆ దరిద్రం ఉంది కదా, గోధుమ పిండి కూడా లేకుండా వాళ్ళు ఎడుతుంటే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళని మన ఎక్కడి నుంచి పోషించి మనం రెక్కల ముక్కలు 15 రూపాయలు సంపాదించి మన ఆరోగ్యం మనం చేసుకుంటూ మనం సిగరెట్లు కాల్చి మనం పన్ను కడుతుంటే వాళ్ళని పోషించడానికి అయితే నాలంటూ అయితే ఒప్పుకోడు. మనకు పాకిస్తాన్ అక్కర్లేదు, పీఓకే కూడా అక్కర్లేదు. నా పరంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఆ తీవ్రవాద నాయకుల్ని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ భారత్కి అప్పచెప్పేస్తే చాలా యుద్ధం ఆపేస్తాం అని నేనైతే అంట. మోడీ గారి స్థాయిలో కానీ, అదీజ్ జవల్దీ స్థాయిలో కానీ, ముర్ముజీ స్థాయిలో కానీ నేను ఉన్నట్టయితే కేవలము తీవ్రవాద నాయకుల్ని మాకు అప్పచెప్పండి చాలు, మేము యుద్ధం ఆపేస్తాం, మీ జోలికి మేము రాము, మీరంతలో మీరు మమ్మల్ని గెలుకుంటే తప్ప మేము మీ జోలికి రాము అని ఖచ్చితంగా చెప్తాను నేను. మనం వాళ్ళకి సింధు జలాలు కట్ చేసాం, కొన్ని వాళ్ళకి కట్ చేసాం కదండి పాకిస్తాన్ వాళ్ళకి. దీని ఎఫెక్ట్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందా, లేదంటే దీన్ని వెనక్కి తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? వాళ్ళు మన మీద దాడి చేస్తే తప్ప మన మాత్రం దాడి చేయటం అనేది అసంభవం, జరగదు, ఎట్టి పరిస్థితులు జరగదు. ఇక వాళ్ళు అంటే కాల్పుల విరమణ అయిపోయిన తర్వాత కూడా కొన్ని డ్రోన్లు కనిపించినాయి సరిహద్దుల్లో అని చెప్తూ ఉన్నారు. అయినా కూడా వాస్తవమే కూడా, మీరు చెప్పేది వాస్తవమే కూడా. ఇవాళ మధ్యాహ్నం కూడా కనిపించాయి. అయితే మన వాళ్ళు ఒక చిన్న విషయం అమ్మా, క్రూర మృగమైనటువంటి పులి కూడా ఆ అడవిలో ఆ తొప్పల్లో కూర్చుంటుందండి. చెరువు దగ్గరికి జింక రాగానే టక్మని వేటాడుతుంది. ఒక క్రూర మృగానికి అంత తెలిసేటప్పుడు ఎంతో విజ్ఞానము, అన్ని రకాలుగా జ్ఞానం కలిగినటువంటి మనిషి, దానితోడు వీఆర్ రిప్రజెంటింగ్ ఫర్ ఏ కంట్రీ. అలాంటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించిన 3 గంటల్లోనే వాళ్ళు 5ంటికి విరమణ ప్రకటించాక 8ంటికి దాడులు మొదలుపెట్టారు. అయినా కూడా మనం వేచి చూస్తున్నాం. ఎందుకంటే ఇన్ ది ఐఎఫ్ ఇంటర్నేషనల్ ఎరీనా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఎక్సెప్ట్ అజర్బైజాన్, టర్కీ అండ్ చైనా, మిగిలిన అన్ని దేశాలు కూడా మనకి ఫేవర్గా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. ఇప్పుడు మనం కాల్పుల విరమణ చేసాము, మనం దుందులకు వైఖరితో లేము. వాళ్ళు కావాలన్నప్పుడు వస్తే అప్పుడు మనం అటాక్ చేస్తాం. మరి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఈ హఠాత్ డ్రోన్ల దాడి కానీ, ర్యాకెట్ లాంచర్స్ కానీ, బజూకాలు కానీ ప్రయోగించడం, ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ట్రంప్ గారు హాయిగా తన రూమ్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆయనకు తెలియదు ఏం కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల అధినేతలు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. కాన్బర్ట్ సర్కమ్స్టెన్సెస్లో మేము దాడి చేశాము అని మనం చెప్పడానికి ఒక ఆయుధం. ఇందులో భారత్ వెనక తగ్గడం ఏం లేదు. అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులను బట్టి వాళ్ళు ఓడిపోయారంటే ప్రభుత్వంకి రేపొద్దున రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు కాబట్టి వాళ్ళు ఏదో పాపం ఎవరి తాపత్రమే వాళ్ళు పడుతూ ఉంటారు. అయితే ఏంటంటే నేను అనుకోవటం, ఈ పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు అయినటువంటి మునీర్ రాబోయే రోజుల్లో పాకిస్తానీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని పాకిస్తాన్లో సైనిక పాలన వస్తుందేమో అని నేను అనుభవపూర్వకంగా గతంలో జరిగినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. నేను అనుకోవటం పాకిస్తాన్ చాలా త్వరలోనే సైనిక పాలనలోకి వెళ్ళిపోతుంది డెఫినెట్గా. ఇప్పుడు మనం వాళ్ళకి సింధు నది జలాలను కట్ చేసాం, వాళ్ళకి వాటర్ కొరత అనేది ఏర్పడుతుంది అని అంటున్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతుందంటారా, లేదంటే? చాలా ఎక్సలెంట్ ప్రశ్న ఇస్తాం మనము. ఎందుకంటే సింధు నది జలాలను ఆపడం అనేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఏదైనా చైతన్యం అనేది ప్రజల నుంచే రావాలి. ప్రభుత్వం తప్పు చేసి బట్టే కదా, మన ప్రభుత్వం అమాయకులైనటువంటి భారతీయుల మీద దాడులు చేయబట్టే కదా ఈ రోజున మనం ఎంత బాధపడుతున్నాము అనే ఆలోచన దృక్పథం ప్రజల్లో కలిగి ఇప్పటికే పంజాబ్ అలాగే సింధ్ ప్రావిన్స్ అంటే సింధ్ హైదరాబాద్ ఉన్నాయి కదా ఆ ఏరియా, నెక్స్ట్ బలూచ్, అలాంటి చోట పాకిస్తాన్ని అంటే మాకు సెపరేట్ దేశం ఇచ్చేయండి అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఊతముగా వస్తుందనే ఉద్దేశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ చీనాబ్ నది నుంచి కూడా వాటర్ ఆపేశారు. చీనాబ్ నది ఇవేంటంటే
జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ వీటిని పంజాబ్ అంటారు. పంజాబ్ అంటే నది, పంజాబ్ ఈ 5 నదులు. ఈ సింధు నది చైనా నుంచి మానసరోవర్ నుంచి ఇలాగా ఇండియా మీదుగా పాకిస్తాన్లోకి వెళ్తుంది. 80% ఆఫ్ ద వాటర్ ఫర్ పాకిస్తాన్ ఈజ్ కేమ్ త్రూ ది సింధు. అయితే ఇప్పుడు మన వాళ్ళు అర్జెంటుగా నా వ్యూహం అయితే ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళకి లైట్గా నీళ్ళు వదులుతూ ఈ పంజాబ్లో ఒక 2 కానీ 3 కానీ ఆనకట్టలు కట్టి ఒక 2 కానీ 3 కానీ ఎర్దన్ డ్యామ్స్ అంటారు. ఏంటి ఎర్దన్ డ్యామ్స్. ఈ ఎర్దన్ డ్యామ్స్ ERTHEN ఈ ఎర్దన్ డ్యామ్స్ కట్టి ఈ వాటర్ని కరెక్ట్గా మనం ఇక్కడ స్టోర్ చేసుకోగల కెపాసిటీ ఈ పంజాబ్ హర్యానాలో అగ్రికల్చర్, మన గోదావరి జిల్లాలో అగ్రికల్చర్ ఎంత డెవలప్డో హర్యానా పంజాబ్లో కూడా అంతే. అంత అద్భుతమైన అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్రదేశం. ఇంకా అక్కడికి అగ్రికల్చరల్గా కావాల్సిన యూటిలైజేషన్కి కావాల్సినటువంటి వాటర్ అది ఫెసిలిటీస్ వాళ్ళకి వెళ్ళేలా చేసి అప్పుడు టక్ మనం కొట్టాలి. అర్థమైనా? ఎందుకంటే ఒకేసారి మనం వాళ్ళకి వాటర్ ఆపేస్తే ఈ వాటర్ ఫ్లో నీరు పల్లమీరుగా అంటారుగా, దానివల్ల భారత్లో పంజాబ్ హర్యానాలో కొన్ని ప్రాంతాలకి వరదలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇది తొందరపాటు చర్య ఎప్పుడు తీసుకోకూడదు. కాబట్టి మనం 2 years 3 years ఆగి ఈ లోపల మనకు కావాల్సినటువంటి ఎర్దన్ డ్యామ్స్, మేసనరీ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అవి చేసుకుని ఆఖరిలో ఓదాపడితే పడి ఉంటారు. అలాగా కరువు కాటకాలు కానీ లేదు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా దెబ్బపడ్డం కానీ ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారని. మీకు అక్కడ ఒక విషయం అమ్మా, ఆల్రెడీ ఫైనాన్షియల్గా అక్కడ ఏం లేదమ్మా, దే ఆర్ జీరో. వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, ఇంకా అప్పుల్లో కురిగిపోతారా అని. ఇంకప్పుడు అప్పు తీర్చేవాడికి బాధ కానీ ఎగ్గొట్టేసేవాడికి బాధే ఉంది. ఎగ్గొట్టేసేవాడికి 10 రూపాయలు బాకీ అయిన ఒకటే, 100 కోట్లు బాకీ అయిన ఒకటే. ఎలాగో ఎగ్గొట్టేసేవాడికి వాళ్ళు ఎలాగో ఇలాంటి సర్కమ్స్టెన్స్లో కూడా ఈ గొడవలను అడ్డం పెట్టుకుని మా మీద మెర్సీ చూపించండి అంటూ 1.2 బిలియన్లు IMF దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి తెచ్చుకున్నారు. మీకు అర్థమైందమ్మా? వాళ్ళు ఏంటంటే ఎదురు వాళ్ళు మనం చూసి జాలిపడాలని కోరుకుంటున్నారు. అర్థమైనా? ఈవెన్ రిక్షాపులు రాల్సిన మనకి ఎక్కడ ఏం చేస్తాడు, పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడి ఒక 100 రూపాయలు సంపాదించి అందులో 70 రూపాయలు టెండర్ కట్టి 20 రూపాయలు తాగేసి 10 రూపాయలు పళ్ళకి పట్టుకెళ్తాడు. కష్టపడేవాడికి ఆదాయం ఉంటుంది. వాళ్ళు ఏంటి కష్టపడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళకి పనే లేదు అక్కడ. మీకు అర్థమైందా? ఫైనాన్షియల్గా పూర్తిగా డిప్రెషన్లో ఉంది పాకిస్తాన్. భారత్ విజయం సాధించింది అంటున్నారు, దీనికి ప్రధాన కారకులు ఎవరంటారు? ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటేమ్మా, ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు. ఆయన ప్రపంచ దేశాల్లో భారత్ పట్ల సౌహృదమైనటువంటి వైఖరి ఏర్పడడానికి ప్రధాన కారకులు. అలాగే ఇండియన్ జేమ్స్ బాండ్ ఈ మొత్తం ఎపిసోడ్కి వ్యూహరచన సమర్థుడు శ్రీ అజిత్ దోవల్జీ, మీకేం పర్వాలేదు మీతో మేమున్నాం అన్నటువంటి నరేంద్ర మోడీజీ, ద్రౌపది ముర్ముజీ, వీళ్ళు ఉన్నారనే ఒకే ఒక్క ధైర్యంతో తమ ధన మాన ప్రాణాలని శత్రు సైనికులను తుదమట్టించడం కోసం రేజింబవళ్ళు కాలి బూటు కాలి కింద ఎండు పళ్ళ పుట్టుక్కుమని విరిగితే గుండె జల్లుమనే పరిస్థితుల్లో పోరాటం చేసి అసూలు బాసినటువంటి గొప్ప పోరాట యోధులైనటువంటి భారతీయ సైనికులు అంటే త్రివిధ దళాలు, అది వాయుసేన కావచ్చు, నేవీ కావచ్చు, కాల్బలం కావచ్చు, మన వాళ్ళందరూ కేవలం ఈ విజయానికి ప్రధాన కారకులు జయశంకర్ గారు, సైనికులు. నేను ధైర్యంగా నోరు గర్జించి మరీ చెప్పగలను. ఎందుకంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జయశంకర్ అండ్ ఇండియన్ మిలిటరీ.